గత ప్రభుత్వం మద్యాన్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. మద్యం విషయంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించబోమని సీఎం హెచ్చరించారు. ఇసుక విధానంపైన కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శాండ్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. ఫ్రీ శాండ్ ఇస్తా ఉన్నాం. ఎవరైనా ఎక్కడైనా తీసుకెళ్లొచ్చు. ఇక్కడ వాళ్ళేవో తీసుకుపోలేని పరిస్థితి ఉంటే ఎవరో ఒకరి కలెక్టర్ ఒక అరేంజ్మెంట్ చేసి తక్కువ ఖర్చుతో ఎక్స్క్లవేషన్ చేసి వాళ్ళకి తక్కువ ఖర్చుతో చేరే విధంగా చేయాల్సిన బాధ్యతను చెప్పాం. అదే మరి లిక్కర్ అధ్యక్ష ఇది కూడా మనం చూసాం. ఇందులో కూడా అడల్టరేషన్ ప్రజల ప్రాణాలను కూడా దెబ్బతీసే పరిస్థితి తీసుకొచ్చారు. దానిపైన కూడా ఎంక్వైరీ జరిగింది. నిన్న కూడా సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితికి వచ్చారు. 3,200 కోట్ల రూపాయల స్కామ్. ప్రజలు ఆరోగ్యం లెక్క పెట్టుకోకుండా అనేక విధాలుగా లూటీ చేసే పరిస్థితికి వచ్చారు. ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఇలిసిట్ లెక్కర్ వస్తే మాత్రం అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది. ఈ ప్రభుత్వం చాలా డిటర్మినెంట్గా ముందుకు పోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఒక పక్క యాక్షనే కాదు, భవిష్యత్తులో ఎక్కడ అవకతవకలు జరగకుండా చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా.